అది కాదమ్మా, తాతయ్య గారు మీ పెళ్లి విషయంలో చాలా బాధపడుతున్నారు. అయితే మీరు పెళ్లికి ఒప్పుకోండమ్మా. నీకు చెప్పాను నా పెళ్లి విషయంలో నువ్వు మధ్యలోకి రావద్దు అని, అయినా వస్తూనే ఉన్నావు. పని మనిషిగా ఇంటికొచ్చావు, ఇప్పుడు ఆస్తి మీద కన్నేసి దత్తత కూడా ప్లాన్ చేశావు. నేనేమీ ప్లాన్ చేయలేదమ్మా. తాతయ్య గారే ప్రపోజ్ చేశారు. అందరూ దత్తతకి ఓకే చెప్పారు. అవునే, అదంతా కూడా నీ ప్లానే కదా. అందర్నీ నీ గుప్పెట్లో పెట్టుకున్నావు. నువ్వు తానా అంటే అందరూ తందానా అంటున్నారు. నేనెవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదమ్మా. ఆపవే నీ డ్రామాలు. నాకు తెలీదా నీ గురించి? చివరికి మా పద్మాక్షి అక్కని సహస్రాల్ని కూడా నీ వైపుకు తిప్పుకున్నావు. నువ్వు మామూలు దానివి కాదే. నిజమమ్మా, నాకేం తెలీదు. నువ్వెంత అమాయకంగా అబద్ధమాడినా నేను నిజమని నమ్మనే. నీ డ్రామాలేమైనా ఉంటే నీ భక్తులున్నారు కదా మా ఇంట్లో వాళ్ళ దగ్గర వేసుకో. అంతేగాని నా దగ్గర నీ కుప్పి గంతులు చల్లవు. నేను నిన్ను ఎప్పటికీ నమ్మను. సరే, నమ్మద్దమ్మా. నా గురించి వదిలేయండి. దయచేసి మీ నాన్నగారి కోసమైనా ఈ పెళ్లిని... ఒప్పుకోను. ఎందుకంటే మా నాన్న గురించి నువ్వెక్కువగా ఆలోచించిన అవసరం లేదు. ఏం చెయ్యాలో, మా నాన్నని ఎలా సముదాయించుకోవాలో నాకు బాగా తెలుసు. అది కాదమ్మా, పెద్దాయన కదా. అయితే ఇన్నాళ్ళు నా గురించి ఆలోచించని మా నాన్న ఈ రోజు బెంగ పెట్టుకుని 4 కన్నీళ్లు కారిస్తే మీరు అయ్యో అని కరిగిపోతారేమో. ఈ అంబిక మాత్రం అలాంటి వాటికి అస్సలు పడదు. ఇంకొక్కసారి నా పెళ్లి గురించి మా నాన్న ఫీల్ అవుతున్నారని నా దగ్గరకు వచ్చావే అనుకో, నీకు ఖచ్చితంగా నోటితో కాదు చేత్తో సమాధానం చెప్తాను. ఇదే నా ఫైనల్ వార్నింగ్. అమ్మా, అదిగో పిన్ని. అమ్మా, వెళ్ళి మాట్లాడు. లక్ష్మి మీదకి ఏం ప్లాన్ చేసిందో వెళ్ళి కనుక్కోమ్మా. ఇప్పుడేం వద్దే. అదేంటమ్మా వద్దంటున్నావేంటి? ఇప్పుడు మనం వెళ్ళి లక్ష్మి మీద ఏం ప్లాన్ చేశావని అడిగితే ఖచ్చితంగా అంబికకి మన మీద డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు అడిగావు. ఇప్పుడు నేను వెళ్ళి దాని గురించి అడుగుతాను. మనం పదే పదే అడుగుతుంటే అంబిక ఈజీగా కనిపెట్టేస్తుంది. మరిప్పుడు ఎలా అమ్మా? లక్ష్మి మీద పిన్ని ఏం ప్లాన్ చేసిందో ఎలా తెలుసుకోవటం? ఏది ఏమైనా సరే మనం లక్ష్మి చుట్టుపక్కలే ఉండాలి. అంబిక ప్లాన్ చేసిన ప్రమాదాల నుంచి లక్ష్మిని కాపాడుకోవాలి. మన కర్మ కాకపోతే మన చేతులతోనే తన జీవితం నాశనం చేయాలనుకున్నాం. ఇప్పుడు మనమే తిరిగి తన్ని కాపాడి కర్మని ప్రసాదించాడు ఆ దేవుడు. తప్పదే, దాని కడుపులో నీ బిడ్డ పెరుగుతోంది. ఆ బిడ్డ భూమిని చూసి మన చేతికొచ్చిన మరుక్షణం ఆ లక్ష్మిని ఏం చేస్తాను చూడు. అప్పటిదాకా దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. సరేనమ్మా. చుట్టుపక్కల ఏమైనా ఏర్పాటు చేసిందేమో ఒకసారి చూద్దాం పద. పిన్ని ఏం చేయబోతుంది? ఎక్కడ ఏం పెట్టి చచ్చిందో అర్థం కావట్లేదు. సహస్రా, ఏమైందమ్మా? ఏం లేదత్తయ్య, కొంచెం నలతగా ఉందంతే. టాబ్లెట్ కావాలా? ఆహా, వద్దత్తయ్య. సరేమ్మా. ఈ అంబిక ఎప్పుడేం చేస్తుందో తెలిసి రావడం లేదు. ఇక్కడ కూడా ఏం లేదు.
అమ్మా ఆ పూలు అక్కడేసి దండం పెట్టుకోండి ముగ్గురు. వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి నీకేలే మా పూజలే భువిలోనే భువని అమ్మవారికి దండం పెట్టుకోండి అమ్మా ముగ్గురు. 18 శక్తి పీఠాలలో ముజ్జగములే ఏలు పెద్దమ్మలు వెలసే అక్కమ్మ చెల్లెమ్మ పరదేవతలు వేవేల జేజేలివే జగమేలే జగదీశ్వరి వేవేల జేజేలివే. అమ్మా అమ్మవారి పూజా కార్యక్రమం సమాప్తయింది. ఇక దత్తత కార్యక్రమం మొదలు పెడదాం. తల్లిదండ్రులు ఇద్దరూ తమ తమ చేతులు ముందుకు చాపండమ్మా. అమ్మా నీ కాబోయే అమ్మా నాన్న చేతిలో చేయబెట్టమ్మా. నువ్వు వాళ్ళిద్దరి చేతిలో చేయబెట్టి పాలు పోస్తే ఈ దత్తత కార్యక్రమం ముగిసినట్టే.